ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగును గాక. షలోం. ఈ ఉదయకాల సమయం కొరకు కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక కార్యాన్ని బట్టి ఉదయకాల సమయంలో మీరు కృంగిపోయిన స్థితిలో ఉంటే ప్రభు ఈ ఉదయకాల సమయం మీతో మాట్లాడుతున్నారు. గుండె చెదిరిన స్థితిలో మీరుంటే, ఒకవేళ మీరు దుఃఖంతో మీరు నిండి ఉంటే, డిప్రెషన్లో మీరుంటే ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడద్దు. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు, నీ స్థితిని ఈరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తూ ఊరుకుని ఉండే దేవుడు కాదు. పరిస్థితులన్నింటినీ దేవుడు మార్చబోతున్నాడు. ఏ కార్యాన్ని బట్టి మీరు దుఃఖిస్తా ఉన్నారు? ఎవరు మిమ్మల్ని గాయపరిచారు? హృదయమంతో వేదనతో నిండి ఉన్నదా? దుఃఖముతో నిండి ఉన్నదా? ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో మీరు నిలబడి ఉన్నారా? కలవరంతో మీరు ఉన్నారా? భయముతో మీరున్నారా? ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడద్దు. నీ స్థితిని, పరిస్థితిని నేను మార్చగలను, నీకు సహాయము చేయగలనని దేవుడు వాగ్దానం చేస్తుంది. కనుక ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధిలో ప్రార్థించిన ప్రతి కార్యానికి దేవుడు జవాబును అనుగ్రహించునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు ఏ కార్యాలు జరగాలని ప్రార్థిస్తున్నారు, ఆ కార్యములన్నింటిలో జయమును అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.